విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినవి ఇప్పుడు గుదిబండగా మారిపోతున్నాయా ఆ పార్టీకి? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ విచారణ ఏదైతే ఆదేశించిందో ఆ విచారణలో అప్పుడు కొనుగోలు ఒప్పందాలు జరిగినప్పుడు ఛత్తీస్గఢ్లో ఉంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనే పాయింట్ డిస్కషన్కి వస్తుంది. సంపత్ గారు దీనికి ఏం ఆన్సర్ చెప్తారు? రజనీకాంత్ గారు, ఒక రాష్ట్ర ప్రభుత్వము, ఈవెన్ తెలంగాణ రాష్ట్రమైనా మన దగ్గర సర్ప్లస్ ఏదన్నా ఉండి ఎవరికైనా అమ్మాలనుకున్నప్పుడు, ఎవరికన్నా ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తా అంటే మార్కెట్లో పెడుతుంది. ఛత్తీస్గఢ్ అట్లే మార్కెట్లో పెట్టింది, 10 రూపాయలకు పెట్టింది. ఏజెన్సీలు ఉంటాయి, ట్రేడింగ్ ఏజెన్సీలు ఉంటాయి. అవును, ఆ ఏజెన్సీ 10 రూపాయలకే డబ్బులు వచ్చింది అక్కడ ఉన్న తెలంగాణ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వానికే కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వమే 10 రూపాయలకు అమ్మాలనుకో 10 రూపాయలకే అమ్మింది. మధ్యలో ఈ ట్రేడర్స్ ఉంటారు కదా, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఛత్తీస్గఢ్ పవర్ను ఏ రాష్ట్రానికి అమ్మాలనేది వీళ్ళు మార్కెట్లో పడతారు. మధ్యలో ఏజెన్సీలు ఉంటాయి కదా, ఏజెన్సీ 10 రూపాయలకే కొన్నాడు. కొని మన రాజో యువరాజో ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకు 20 రూపాయలకు అమ్మిండు. ప్రూవ్ చేస్తారా మీరు? కమిషన్కి ఆధారాలు ఇచ్చారా? నరసింహారెడ్డి కమిషన్ విచారణ నేను ఎగ్జాంపుల్కు 10ది 20 కమ్మిన. మా కాంగ్రెస్ ప్రభుత్వము ఛత్తీస్గఢ్ 10 రూపాయలకే అమ్మింది. ఏదైతే ఇంటర్నల్ ఏజెన్సీస్ ఉంటాయో, ట్రేడర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా 20 రూపాయలకు ఉన్నట్లు చేసి ఆ మధ్యలో 10 రూపాయల డిఫరెన్స్లో వాడు ఇక్కడ మన వాళ్ళు బుక్ చేసిరు కనుకనే నరసింహారెడ్డి కమిషన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడది. కమిషన్ విచారణ చేస్తుంది. శ్రీధర్ రెడ్డి గారి విచారణలో అన్ని బయటపడతాయి. శ్రీధర్ రెడ్డి గారు ఏదో ఏది బయటపడదు. మన సుప్పనాతి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే కనుక ఏం కాదు, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్తే అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అనేక సమావేశాల్లో పాల్గొన్నాడు. మేము కూడా అడిగినాము. ఆనాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా అడిగినారు. అడిగితే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఎస్, వీఆర్ సెల్లింగ్ అవర్ సర్ప్లస్ పవర్ టు మెనీ అదర్ స్టేట్స్. కానీ అన్ని స్టేట్స్ 10 రూపాయలకు అమ్మింది, 10 రూపాయలకే కొన్నాయి. లేదంటే మధ్యలో ఉన్న ట్రేడర్ ద్వారా 11 రూపాయలు 12 రూపాయలు, కానీ ఇక్కడ 20 రూపాయలకు కొని ఆ ట్రేడర్ ద్వారా మధ్యలో కమిషన్లు దండుకొని ఈరోజు ఏజెన్సీ ముందు అంటే కమిషన్ ముందు హాజరవ్వాల్సినటువంటి దుర్గతి కల్వకుంట్ల కుటుంబానికి. శ్రీధర్ గారు ఆన్సర్. మీరు సంపత్ కుమార్ గారు ఏంటంటే ఒక వేగ్ అలిగేషన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. అన్నాడు కాదు, నరసింహారెడ్డి గారు అనండి. ఇట్ ఈస్ నాట్ మై అలిగేషన్ శ్రీధర్ రెడ్డి గారు. ఇట్ ఈస్ నాట్ మై అలిగేషన్. వాట్ ఎవర్ ద కమిషన్ ఈస్ సేయింగ్, సేమ్ సంపత్ కుమార్ ఈస్ సేయింగ్. ఇట్ ఈస్ నాట్ మై ఓన్ స్క్రిప్ట్, నా సొంత కవిత్వం కాదు. కమిషన్ ఒక జడ్జి చెప్పిన విషయాలే అనేక పత్రికల్లో ఉటంకించారు. పుంకానుగా వార్తలు వస్తున్నాయి. అదే విషయాన్ని టీవీ9 ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాలి గనక మన రక్తం, మన చెమట, మన వనరులు ఏ రకంగా వీళ్ళు దోచుకున్నారన్న వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకంటే బాగా ఆర్టికులేట్ చేసి మాట్లాడగలుగుతాను. ఒక నిమిషం వినండి మీరు. నేనేమంటే కమిషన్ రిపోర్ట్ వాజ్ నాట్ మేడ్ ఫైనల్, నెంబర్ 1. అండ్ ఆనరబుల్ ఫార్మర్ ఎమ్మెల్యే మీరు అర్థం చేసుకోవాలి. నెంబర్ 2, సార్ వేగ్ అలిగేషన్, మిడిల్ మన్ ఇంత కొన్నారు అంత కొన్నారని చెప్పేసి. నేనేమంటున్నా, నిన్న ప్రభాకర్ రావు గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇట్స్ ఎ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్, కాబట్టి గవర్నమెంట్ పాలసీ ప్రకారము ఇంప్లిమెంట్ చేశామని చెప్పారు. ఇట్స్ ఎ G2G, దేర్ ఈజ్ నో మిడిల్ మన్ అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. మీరు చెప్పినటువంటి అలిగేషన్ ప్రకారం ఉంటే ఏముందో చూద్దాం. నెంబర్ 1. నెంబర్ 3, ఒకటి గుర్తుపెట్టుకోండి, బేస్డ్ ఆన్ ది దెన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద స్టేట్. ఆ రోజు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వము ప్రజల సంక్షేమం కోసము రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కోసం తీసుకున్నటువంటి నిర్ణయము. మీరు ఒక విషయం 4-5 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ఏంటంటే ద ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏముంటుందండి, 24 గంటలు అన్ని సెక్టర్స్కి మనం పవర్ ఇవ్వడం అనేది. ఎస్పెషల్లీ అంతకుముందున్నటువంటి ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వల్ల రైట్ ఫ్రమ్ చిన్న పరిశ్రమల నుంచి చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. అది కాదు పాయింట్, రేట్ ఎక్కువ పెట్టుకున్నారు అనేది పాయింట్. దీని మీదే రేపు మాజీ సీఎం కేసీఆర్ కూడా రేపు కమిషన్ కి సమాధానం చెప్పాల్సిన ప్రాబ్లం లేదండి. విద్యుత్ కొనడంలో తప్పు లేదు. ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొంటుంది, అనేక రాష్ట్రాలు కూడా కొంటాయి. కానీ కొనడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, ఎందుకు ఎక్కువ రేటు సబ్జెక్టు వినాలి మీరు పూర్తిగా చెప్పాలి. మీరు రీజన్ ఏంటంటే ఆ రోజు ప్రభుత్వం వినండి, పూర్తిగా వింటే అర్థమవుతుంది. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం నడిపినటువంటి ముఖ్యమంత్రిగా
రేపు వారు సమాధానం చెప్తారు. ఇంతకుముందు అన్నారు కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇచ్చాము. కేసీఆర్ గారు నోటీసులు ఇస్తే నాకెందుకు నోటీసులు ఇస్తారని కేసీఆర్ అనలే. సమయం ఏమన్నారు, లేదు 15వ తారీఖు ఏమంటే 15వ తారీఖు ఇస్తున్నారు. రేపు యూ విల్ గెట్ ది నోటీస్, సారీ యూ విల్ గెట్ ది ఆన్సర్. రేపు మీరు చదువుకుందరు. కానీ రాష్ట్ర ప్రభుత్వంకి ప్రజలకు రేపు పొద్దున రిపోర్ట్ ఖచ్చితంగా అందుబాటులోకి వస్తుంది. తప్పేందో, ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఏందో, లేకపోతే జ్యుడిషియల్ కమిషన్కి ఏం క్లారిటీ కావాలో అన్నీ ఇస్తాం. కానీ ఏ రేట్లో పర్చేస్ చేసినా కానీ ప్రజల అవసరార్థం మాత్రమే గవర్నమెంట్ పర్చేస్ చేసిన విషయాన్ని మీ ద్వారా చెప్పదలుచుకున్నాం. నెంబర్ 3, వి ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్. ఇంతకుముందు మా మిత్రులు చెప్తా ఉన్నారు మిషన్ భగీరథ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తాము, ఇంకోటి చేస్తాము. కానీ ఒక్క మాట కూడా స్పెసిఫిక్గా పాయల్ శంకర్ గారు వాళ్ళ సహచరుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాల మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కామెంట్ చేయడానికి ఇష్టపడలే. నెంబర్ 4, నేనేమంటున్నా, ఇవాళ కౌశిక్ రెడ్డి గారు చెప్పినా, లేకపోతే పెద్ద సోషల్ రెడ్డి గారు మిగతా మిత్రులు ఈ పవర్ మన సివిల్ సప్లైస్లో ఉన్నటువంటి విషయాన్ని చెప్పినా, మిగతా ట్యాక్స్ల విషయంలో చెప్పినా కానీ, ఇవాళ లిక్కర్ పర్చేజ్ విషయంలో చెప్పినా కానీ ప్రభుత్వం వైపు నుంచి ఇవాటి వరకు క్లారిటీ లేదు. యూటర్న్స్ మాత్రమే ఉన్నాయన్న విషయాన్ని నేను సంపత్ గారికి కూడా చెప్పదలుచుకున్నాను. 4 దీంట్లో ఒకటండి, ఏ స్టేట్ అయితే పవర్ డెఫిసిట్లో ఉండేనో తెలంగాణ రాష్ట్రం, మాకు ఈ స్టేట్ వచ్చినప్పుడు 7,780 మెగావాట్లు ఉన్నటువంటి ఒక స్టేట్ని, పవర్ డెఫిసిట్ ఉన్నటువంటి స్టేట్ని తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ మేడ్ ఇట్ టు ఆ పవర్ సర్ప్లస్ స్టేట్. 18,450 మెగావాట్స్ ప్రొడక్షన్ తీసుకొచ్చినాము. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఉత్పత్తి చేసింది కాదు, మేము ఉత్పత్తి చేసినది 500 మెగావాట్లు, 700 మెగావాట్లు. 90% పూర్తి చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో దిగిపోతే అధికారంలోకి వచ్చి మొత్తం వండి పెట్టిన బిర్యానీ మీరు చెప్పిన ప్రధాని కూడా మీరు తయారు చేయలేదండి. సంపత్ కుమార్ గారు వాదనలో మీరు గెలుస్తారా నేను గెలుస్తారా అనే విషయం కాదు. ఐఎమ్ ప్లేసింగ్ సమ్ ఫ్యాక్ట్స్ బిఫోర్ యూ. If it is wrong, public will decide. But it is not fact. That's what I want to say. It's not fact. You are not manufactured single megawatt. 700 ఒకటి, నేను కాదు, 500 ఒకటి గవర్నమెంట్ సర్టిఫైడ్. కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫైడ్. వినండి మిత్రమా, సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫైడ్ ది హైయెస్ట్ పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ స్టేట్ ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం విత్ మోర్ దాన్ 2,200 యూనిట్ పర్ క్యాపిటా. కాబట్టి ఇవాళ పోయిన 10 సంవత్సరాలు కను రెప్పవేయనంతసేపు కూడా పవర్ పోంది నిజం. బికాస్ ఆఫ్ ది స్టాండర్డ్ పవర్ సప్లై, అది వేరే విషయం. సమాధానం ఏం చెప్తారు అంశాలు, అందుకే జనం ఓడగొట్టిరు. నేనేమంటున్నాండి, అవినీతి జరిగింది అన్నది వాస్తవం. అవినీతికి సంబంధించింది కమిషన్ తేల్చండి. అవినీతి జరిగింది, కమిషన్ విచారణ చేస్తున్నది. విచారణ కమిషన్ ముందుకు కేసీఆర్ గారు సబ్జెక్టు. ఓకే, పాయల్ గారు ఒకటి అయితే ఏంటి, ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చారనుకోండి, రేపు ఆన్సర్ చెప్తున్నాము కమిషన్కి అనేది వాస్తవము, దాంట్లో భయపడేది ఏముంది? ఇట్స్ ఓపెన్ డొమైన్, పబ్లిక్ డొమైన్లో ఉంది. వాస్తవాలు వాళ్ళ ముందు పెడతాము. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ప్రూవ్ ఇట్ అని చెప్తున్నాం కదా. ఓకే, పాయల్ శంకర్ గారు.